ప్రాజ్ఞుడి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? శత్రుబలాన్ని అంటే క్షాత్రమునందు శత్రువు ఎంతటి వాడండి అనకూడదు. ఎంతండి వాడెంతండి అనడు క్షత్రియుడు. చిన్న శత్రువు అయినా సరే బాగా వాడి బలాన్ని ఎక్కువ చూడాలి. మీకు అందుకే లోకంలో సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహం మృగరాజు, అది కానీ గర్జించింది అనుకోండి మిగిలిన జంతువులు పారిపోతాయి. అలాంటి సింహం అరణ్యంలో నడిచి వెళ్ళేటప్పుడు దాని వెంట్రుకల్లోంచి వాసన ఎంత దూరం వస్తుందో అంత దూరం జంతువులు ఉండవు. అలాంటి సింహం ఒక 50 అడుగులు నడిచి ఆగి వెనక్కి తిరిగి ఒకసారి చుట్టూ చూస్తుంది. ఎందుకు చూడడం అంటే, నేను ఇంత మృగరాజుని కదా, నా దగ్గరికి ఎవరొస్తారని ధిక్కార ధోరణితో ఉండదు, వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. నీవు 4 సభలలో పూజనీయుడు అనిపించుకుంటే ఇంకా నా అంతటి వాడెక్కడున్నాడని నువ్వు భగవదారాధనం మానేసి, ధ్యానం మానేసి, ఓ 4 మంచి పుస్తకాలు చదవడం మానేసి నువ్వు ఉంటే నువ్వు సింహావలోకనము చేసిన వాడవు కాదు, నక్కవైపోతావు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే సింహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఎప్పుడు శంకరాచార్యులు వారు అందుకే చెప్తారు, అంతటి మహానుభావుడు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అనాలి. అమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతానోనమ్మా, ఎప్పుడు తాగుతానోనమ్మా అంటూనే ఉండాలి ఎప్పుడును. ఇది వెనక్కి తిరిగి చూడాలి. అందుకని ధర్మరాజు గారు ప్రాజ్ఞుడు, మాకిన్నున్నాయంటలేదు, శత్రుబలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడు. నిజంగా శత్రుబలం అంత గొప్పదా? పాండవుల ముందు నిలబడగలిగిన బలమేనా? మీరు తక్కువని అనుకోక్కర్లేదండి. కురుబలం గురించి నిజంగా మీరు చూస్తే అసలు ఒక్కొక్కడు ఎటువంటి వాడో తెలుసా అండి? యుద్ధం అక్కర్లేదు, మీరు ఏమి యుద్ధం చేయక్కర్లేదండి వాళ్ళతో. మీరు యుద్ధం ఏమీ చేయకుండా అలా పక్క నుంచి వెళ్ళిపోయారనుకోండి, ఒక్క శాపం ఇచ్చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. ఎటువంటి వాళ్ళు? నాకు ప్రాణప్రదమైనటువంటి పద్యాలు అవన్నీ ఎప్పుడైనా విరాట పర్వం మళ్ళీ అయ్యప్ప స్వామి గుళ్ళో చెప్తే ఆ పద్యాలు విందురుగాని, చిక్కన గారి పద్యాలు. అందులో ఆయన అంటాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళి నిలబడితే ఎదురుగుండా కురుసైన్యం అంతా నిలబడింది. ఉత్తర కుమారుడికి చూపించి ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేటప్పుడు మీరు చూడండి, కడుపులో అగ్నిహోత్రం ఉంది అర్జునుడికి. అయినా మాట తోలడం, ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడడం. ఎదురుగుండా ఉన్నది రిపు సైన్యం, శత్రు సైన్యం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. మాట అలా ఉండాలండి నిజంగా. క్షాత్రధర్మం అంటే అది. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ఈ పద్యం మీరు ఆంధ్రదేశంలో చాలా ప్రచారంలోకి వచ్చింది. మహానుభావుడు ఎవరు చదవాలో వారు చదివారు. నిజంగా దృశ్యకావ్యాల కింద వచ్చే కొన్ని సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు మణిత మయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడమువాడు సురనదీసూనుడేర్పడ చూచికొనుము అన్నాడు. అప్పటి వరకు ఆయన బృహన్నల అర్జునుడిగా గాంధీవం పట్టుకుని రథంలో వెళ్ళాడు. ఎదురుగుండా నిలబడింది సైన్యం. ఎటువంటి సైన్యమో చెప్తున్నాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ఇదండి లోపల భక్తి అంటే. మొట్టమొదట ఇంతమందిని చూడగానే ఎటు తిరిగి నమస్కారం చేశాడో తెలుసా అండి? తన గురువు ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. ఆ గురుభక్తి లేకపోతే జీవితంలో పైకి రాడు. ఏది చేసినా ఆ గురువుగారు అనుగ్రహం అనగలగాలి. ఆ సంస్కార బలం లోపల ఏర్పడిపోవాలంతే. అందుకని మొట్టమొదట చెప్తున్నాడు, ఎవరో తెలుసా ఆయన? కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు. బంగారు అరుగు సింహాసనంగా ఆయన యొక్క జెండాగా ఉంటాట ద్రోణాచార్యుల వారు. అసలు నిజంగా వాళ్ళకి అటువంటి ఆలోచనలు వచ్చినందుకు చూడాలి. ఎందుకని? ఆ రోజుల్లోనండి అసలు భరతఖండం మొత్తం మీద ద్రోణాచార్యుల వారి దగ్గర చదువుకుని వాళ్ళు లేడు. అటువంటి గురువు. కాబట్టి అరుగుల మీద ఎప్పుడూ శిష్యులే. అది బంగారు అరుగు. కాబట్టి బంగారు అరుగు తన జెండా గుర్తుగా ఉన్నవాడు. సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. ఆకాశంలో
ఒక సింహం తోక ఉందనుకోండి, మీరు వెళ్ళి సింహం తోక కట్టుకుంటారండి ఎవడైనా? సింహం తోక ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటుంది అశ్వత్థామ యొక్క పతాకం. అంటే ఒక్కొక్కడు ఎటువంటి వాణ్ణని చెప్తాడో చూడండి. నా దగ్గరకు వస్తే సింహం తోక పట్టుకున్నట్టే, ఏమైపోతావో చూసుకో. కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజసముల్లాసంబువాడు కృపుడు. తెల్లటి ఆవులు తెల్లటి ఎద్దులు ఒక చోట నించో పెడితే వాటిలోంచి వస్తున్న కాంతిల ఆవు ఎద్దు పతాక గుర్తుగా ఉన్నవాడు కృపాచార్యుడు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. కర్ణుడి యొక్క పతాకం మీద తెల్లటి శంఖం యొక్క గుర్తుంటుంది. శంఖం విజయానికి పిలుపు. కర్ణుడు తెల్లటి శంఖాన్ని ఎంచుకున్నాడు. మణితమయోరగరుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. ఎవడి మనోభిప్రాయం వాడి పతాకంలో ఉంటుంది. నిజంగా ఏమి భారతం అండి, ఎటువంటి పద్యాలండి. తిక్కనగారే నన్నయ్య గారే ఎర్రాప్రగడే ఆణిముత్యాలు ఈ తెలుగు జాతికి. ఒక్కొక్క పద్యం మీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తుంటే, మనవల్ని కూర్చోబెట్టి తాతగారు చెప్తుంటే ఎంతంత సంస్కారాలు ఏర్పడాలో. మణిత మయోరగ రుచిజాల మహితమైన పడగవాడు, పెద్ద పడగ పట్టినటువంటి పావు గుర్తుగా ఉన్నవాడు కురుక్షితిపతి. దుర్యోధనుడు మహోగ్ర శిఖర ఘనతాళ తరువగుసిడమువాడు సురనదీసూనుడేర్పడ చూచికొనుము. పెద్ద తాడి చెట్టు తన చెండా గుర్తుగా ఉన్నటువంటి వాడు భీష్మాచార్యుల వారు. అరిగో వాళ్ళు ఒక్కసారి చూడన్నాడంతే. ఈ మాట చెప్పి ఒక్కొక్కడిని చూపిస్తుంటే చూశాటిలా వాళ్ళ తేజస్సు చూశాడండి. చూసి వెంటనే ఉత్తర కుమారుడు అన్నాడు, కౌరవసేన చూచి వడకందడ గెన్మదితోనమేను నీవూరకపోవచున్కి ఇది ఒప్పునే ఇప్పటి భంగి చూచి నవ్వీరల నేను మార్కొనమి నిశ్చయమట్లగుటన్ రయంబునంతేరు మరల్పు ప్రాణములు తీపనమున్ వినవే బృహన్నలా. అసలు ఆ సైన్యాన్ని చూస్తుంటేనే నాకు కాళ్ళు చేతులు వణకడం కాదు, మనసు కూడా ఉనికిపోతోంది. ఇంకా నేను యుద్ధం ఏంటి? ప్రాణాలు తీపన్న సామెత వినలేదా? వెనక్కి తిప్పరా బృహన్నలా అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి కురుసైన్యం. అందులో భీష్మాచార్యుల వారు ఒక్క మాట అన్నారండి. భీష్మాచార్యుల వారి పాదాలకి, కృపాచార్యుల వారి పాదాలకి, ద్రోణాచార్యుల వారి పాదాల మీద నమస్కార బాణ ప్రయోగం చేశాడు అర్జునుడు. బాణప్రయోగం చేసి ఒక చమత్కారం ఉంటుంది యుద్ధంలో, చాలా దగ్గర నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు పలకరించరు, తాతగారు అని ఏం పలకరించరు. శౌర్యమే. ఇలా నమస్కారం పెట్టరు ఒక్క గురువుకి అయితేనే. మిగిలిన వాళ్ళకి బాణప్రయోగం చేస్తారు. 2 బాణాలు వచ్చి పాదాల దగ్గర గుచ్చుకుంటాయంటే పాదాల మీద కాదు, పాదాల ముందు గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత విపరీత వేగంతో వాళ్ళ రథం పక్క నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే కుశలం అడిగినట్టు, క్షేమంగా ఉన్నారా తాతగారు అని అడిగినట్టు. అది క్షాత్రధర్మం, అలా వెళ్ళగలగాలి. అలా వెళ్ళాడు అర్జునుడు ఇన్ని రథాల మధ్యలోంచి. వెళితే భీష్ముడు చూసి నవ్వన్నాడు, వీడిలా వెళ్ళుండపోతే శపించేద్దునన్నాడు. పొంగిపోయాడంతే. ఎంతంత మర్యాదలండి, అంతటి సైన్యం అండి కురు సైన్యం అంటే.